ఎన్ఆర్ఐలు ఇక్కడ అమ్మా నాన్నల ద్వారా ఎదిగి పైకెళ్ళి విదేశాల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ భూములు ఉంటే ఆ భూములు నమ్మకమైనటువంటి బంధువుల చేతుల్లోనూ స్నేహితుల చేతుల్లోనూ పెట్టి రన్ చేసుకుంటే చేసుకోండి. లేదా తెలివైన వాళ్ళు అయితే అమ్ముకుని దాంట్లో వచ్చిన డబ్బులు తీసుకుని మీ పేరున అకౌంట్లో ఫిక్స్ చేసుకోండి. లేదా మీలో ఉదారత ఉంటే కనుక 10 మందికి పంచిపెట్టండి. అలా కాకపోతే ఏమవుతుందంటే చిలకలూరుపేటలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఎన్ఆర్ఐ బ్రతుకేమైంది. గతంలో అతను తెలుగుదేశాన్ని అభిమానించేవాడు, వైసీపీని ద్వేషించేవాడు. వైసీపీ వాళ్ళు అప్పుడు ఏడిపించారన్నటువంటిది ప్రచారం జరిగింది చిలకలూరుపేట. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక అతనికి లాభం చేకూరుతుంది అనుకుంటే మరింతగా ఏడిపించుకుతుంటున్నటువంటి వేళ అతను పెడుతున్న పోస్టులు చూస్తున్నాం సోషల్ మీడియాలో. షాపింగ్ కాంప్లెక్స్ చిలకలూరుపేట లాంటి చోట్ల కట్టినటువంటి పాపానికి ఆస్తి మీద హక్కు కోల్పోయి నిరంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే కర్మ పట్టింది. అలాగే ఇప్పుడు మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజధాని సమీపంలో భూముల ధరలు చుక్క నడుతుంటే వీళ్ళని వాటిని అక్రమంగా కాజేయడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక భూమికి సంబంధించి యజమాని బతికొండగానే అతని మరణ ధృవీకరణ పత్రంతో సుమారు 20 కోట్ల విలువైన 9.47 ఎకరాల భూమిని కాజేసేందుకు చేసిన ప్రయత్నం తాడికొండలో వెలుగులోకి వచ్చింది. గతంలో తాడికొండలో పనిచేసిన వీఆర్ఓ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తే నిందితులు స్థానిక వైకాపా నాయకుల సహకారం తోడైనట్టు తెలుస్తోంది. వంగర హనుమంత సుబ్రహ్మణ్యం రైతుకి తాడికొండ గ్రామంలో 9.47 ఎకరాల భూమి ఉంది. దాన్ని కౌలుకిచ్చారు. సుబ్రహ్మణ్యం కొడుకు కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కూడా కొద్ది కాలం క్రితం కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఇదే అదనంగా భావించిన కొందరు ఆ భూమి మీద కన్నేశారు. సుబ్రహ్మణ్యం 2019లో మరణించే రాజమండ్రిలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ధ్రువపత్రం తీసుకున్నారు. మరి ఇక్కడ ఆయనకి అక్కడ ఎట్లా ఇచ్చారు డెత్ సర్టిఫికేట్. వరలక్ష్మి అనే మహిళను దత్తత తీసుకున్నట్టు తన తదనంతరం ఆస్తి మొత్తం ఆమెకే చెందాలని వీలునామా రాసినట్టు పత్రాలు సృష్టించారు. తుళ్ళూరు చెందిన వీఆర్ఓ తాడికొండ వైకాపా నాయకుల సహకారం తాడికొండ తహసీల్దార్ కార్యాలయంలో వరలక్ష్మి పేట గత ఏడాది డిసెంబర్లో పాస్బుక్ దరఖాస్తు చేశారు. రెవెన్యూ సిబ్బంది జనవరి 13 సదరు మహిళ పేట ఆ భూమిని అడంగంలో ఎక్కించేశారు. ఈ విషయం తెలిసి గ్రామంలో సుబ్రహ్మణ్యం సన్నిహితులు ఆయనతో వీడియో కాల్లో మాట్లాడడంతో జరిగిన మోసం బయటపడింది. దీని మీద తాడికొండ తహసీల్దార్ మెహర్ కుమార్ని సంప్రదిస్తే పాస్ పుస్తకం కోసం దరఖాస్తుదారులు పొందుపరిచిన ధృవపత్రాలను సక్రమంగానే ఉన్నాయని అందుకే ఆమోదించామని చెప్పారట.